అందరికీ వస్తాయి. కానీ మీరు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా మాట్లాడాలంటే మాత్రం కడుమలు డిస్టర్బ్ అవుతా అంటారు. దయచేసి కూర్చోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు రాసి పెట్టుకోండి, మీరు రాసి పెట్టుకొని అప్పుడు మాట్లాడండి. అంతేగాని ఇన్స్టెంట్గా మాట్లాడాలంటే కష్టమవుతుంది. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రిగా గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు పనిచేసారు అధ్యక్ష. వారి 5 సంవత్సరాల కాలంలో కానీ, లాస్ట్ 5 yearsలో కానీ, అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి 5 yearsలో కానీ, 10 yearsలో ఎప్పుడు కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన రాలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మొదలు పెట్టిరంటే అక్టోబర్ 6వ తారీఖు నాడు మొదలు పెట్టిరు అధ్యక్ష. అక్టోబర్ 9వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. కేవలం ఎన్నికల కోసం మీరు పెట్టినటువంటి ఈ యొక్క స్కీమ్ అధ్యక్ష. నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే మరి 10 yearsలో కనీసం 5 సంవత్సరాల ముందు కూడా పెట్టలేదు కాబట్టి విద్యార్థులకు పెట్టేటువంటి అల్పాహారాన్ని కూడా ఎన్నికలలో ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. అది కూడా కొన్ని స్కూళ్ళలోనే ఈ యొక్క అల్పాహారం స్కీము అది కూడా అక్టోబర్ 6వ తారీఖు నాడు ప్రారంభిస్తే అక్టోబర్ 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు. 3 రోజుల ముందు ప్రారంభించారు. వాళ్ళు ₹1 కూడా చెల్లించలే. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కీమా అంటే అది కూడా కాదు. ఆ 3.5 కోట్లు కూడా బిల్స్ పెండింగ్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి, ఎంతసేపు టీఆర్ఎస్ వాళ్ళకు బాగా అలవాటు ఆత్మస్థుతి పరనింద. మేము చాలా గొప్పగా చేసినాం, 10 ఏళ్ళు మీరు ఏం చేసిరో విద్యార్థులకు తెలుసు, టీచర్స్కి తెలుసు, పిల్లలకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. ఇవాళ ఎక్కడికో ఎందుకు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి షేర్లింగంపల్లి గౌల్దొడ్డి అనుకుంటా స్కూల్ కు సాక్షాత్తు కేసీఆర్ గారి మనవడు హిమాన్స్ ను మీరు తోలుకొని పోతే ఆయన ముక్కు మూసుకొని ఏమన్నాడో మీరు అది గుర్తుపెట్టుకోండి. అది సరిపోతుంది. ఈ రోజు గురుకులాలను గ్లోరిఫై చేసి చెప్తున్నారు. దానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు. ఇవాళ మీరు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్ళని పెంచారు తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, అకామిడేషన్ ఇవ్వలేదు. అద్దె భవనాలలో ప్రతి నెల 3 లక్షలు ఇప్పటికి కూడా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని పరిష్కరించడం కోసం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా తీసుకొస్తుంటే పదే మీరు చేయలేదు. మీరు 10 ఏళ్ళు చేయలేదు, మేము 10-12 నెలలల్లా సర్దుకొని ఒక్కొక్కటి చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులల్లా. కానీ మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో మరి పిల్లల భవిష్యత్తును బంగారం లాగా ఎందుకు మార్చలేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.